12వ అధ్యాయం నుండి 15వ శ్లోకము. ఈ శ్లోకాన్ని 4 చరణాలుగా విభజించి ఒక్కొక్క చరణమును 3 సార్లు చెప్పుకుందాము. యస్మాన్నో ద్విజతే లోకో, యస్మాన్నో ద్విజతే లోకో, యస్మాన్నో ద్విజతే లోకో. రెండవ చరణం. లోకాన్నో ద్విజతే చ యః, లోకాన్నో ద్విజతే చ యః, లోకాన్నో ద్విజతే చ యః. ఇప్పుడు మూడవ చరణం. హర్షమర్షభయోద్వేగై, హర్షమర్షభయోద్వేగై, హర్షమర్షభయోద్వేగై. నాలుగవ చరణం. ముక్తో యః స చ మే ప్రియః, ముక్తో యః స చ మే ప్రియః, ముక్తో యః స చ మే ప్రియః. ఇప్పుడు శ్లోకాన్ని 2 భాగాలుగా విభజించుకొని మొదటి లైను 3 సార్లు, రెండవ లైను 3 సార్లు. యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చ యః, యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చ యః, యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చ యః. రెండవ లైన్. హర్షమర్షభయోద్వేగై, ముక్తో యః స చ మే ప్రియః, హర్షమర్షభయోద్వేగై, ముక్తో యః స చ మే ప్రియః, హర్షమర్షభయోద్వేగై, ముక్తో యః స చ మే ప్రియః. ఇప్పుడు పూర్తి శ్లోకాన్ని 3 సార్లు. యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చ యః, హర్షమర్షభయోద్వేగై, ముక్తో యః స చ మే ప్రియః, యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చ యః, హర్షమర్షభయోద్వేగై, ముక్తో యః స చ మే ప్రియః, యస్మాన్నో ద్విజతే లోకో, లోకాన్నో ద్విజతే చ యః, హర్షమర్షభయోద్వేగై, ముక్తో యః స చ మే ప్రియః. గోపాలకృష్ణ భగవానికి జై.